ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇదే మన ఇల్లు. జూబ్లీహిల్స్ లో ఇంతకంటే చాలా పెద్ద ఇల్లు ఉంది. మీరు ఎంతో పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకొని నాకు అర్థమైనందుకు చాలా థ్యాంక్స్. ఏదేముందండి, మీకు మంచి మనసు ఉంది, అది చాలు. గేదేముందండి, మీకు మంచి హృదయం ఉంది, అది చాలు. డార్లింగ్, హృదయం ఇక్కడ కాదుండేది, ఇక్కడ. మీకు కావాల్సింది మా దగ్గర ఉంది, మాకు కావాల్సింది మీ దగ్గర ఉంది. Come on, darling. Be seated. మీ మొదటి భార్య విడాకులు ఇచ్చారా? లేదు. మొగుడైన వాడికి రకరకాల కోరికలు ఉంటాయి కదా, మైండ్లెస్ ఫెలో. అది తీర్చొద్దా? మరి ప్రాబ్లం అవుతుందేమో. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మన దగ్గర 10 మంది లాయర్లు. మై డియర్స్, చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉంది. ఏంటండి అది? ఇద్దరితో బెడ్ పంచుకోవాలని కోరిక. వాట్? చిచ్చి చిచ్చి, ఏంటండి అది? ఏంటంటే అదంటే కోరిక? అదేంటి, మీ ఇద్దరు మోడల్ కలిసే కదా, నా మొదటి భార్యలో మాట్లాడుతున్నట్టు మీరు. లేకపోతే ఏంటండి, ఎవరైనా ఇద్దరితో బెడ్ షేర్ చేసుకుంటారా? నాకు అలా ఇష్టం ఉండదు. మేము ఎంత మోడల్ అయినా మేము కూడా ఇండియా కలిసే, సో ఇదంతా నాకు ఇష్టం ఉండదు. సరే, నాకు కూడా అది ఇష్టం ఉండదు. చిచ్చి, మీరు అలా డిసైడ్ అయ్యారా? అనవసరంగా బాగా ఖర్చు పెట్టారే. చూడండి, మీకు భార్య లేదంటే మేమిద్దరం అండర్స్టాండింగ్ తో వచ్చాం, కానీ ఇలా ఇద్దరితో ఒకేసారి బెడ్ షేర్ చేసుకుంటా అంటే ఎలా? చిచి, మీకు సిగ్గు లేకపోతే మాకైనా ఉంటుంది కదా. చూడండి డార్లింగ్స్, నా చిన్నప్పటి కళ నెరవేర్చుకోవడానికే నేను మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. డెఫినెట్ గా మీ ఇద్దరు బెడ్ షేర్ చేసుకోవాల్సిందే. నో నో నో, అర్థం చేసుకోండి, అర్థిస్తున్నాను. నో 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 నో. చూడండి, మీరు మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మా ఇద్దరిలో ఎవరైతే మీకు ఇష్టమో వాళ్ళనే ముందు లోపలికి తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. ఇద్దరు ఒకేసారి అంటే అసలు కుదరదు. ఎందుకు? చూడాలి, మీరు ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేదా? చూసాము, కానీ మేము చెయ్యము. వై? ఎందుకంటే మేము ఇండియన్ గర్ల్స్ కాబట్టి. చూస్తున్నప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి? చూసుడు వేరు, చేసుడు వేరు. ఓకే, సో మీరు ఇండియన్ గర్ల్స్ కాబట్టి, ఇది ఇండియా కాబట్టి ఇక్కడ చేయాల్సినారు. ఓకే, మీ ఇద్దరిని బ్యాంకాక్ తీసుకెళ్తాను, అక్కడంతా ఫ్రీ కల్చర్, అక్కడ చేస్తారా? పోనీ మీరు బ్యాంకాక్ కాదు కదా, రష్యా తీసుకెళ్ళినా మేము చెయ్యం. స్విట్జర్లాండ్ తీసుకోవాలి, మేము చెయ్యం. ఓకే ఓకే ఓకే, మీ ఇద్దరికి 10 lakhs ఇచ్చాను, మళ్ళీ 10 lakhs ఇస్తాను, ఆలోచించుకోండి. చిచ్చి, వాడు 10 lakhs వద్దు, వాడొద్దు, వాడు మొహన వాడు కొట్టేద్దామే. అనవసరంగా వచ్చినట్టున్నాం ఇక్కడికి. అందుకనేమో మన మొదటి వరకు పారిపోయింది హిమాలయస్ కి. వీడు ఇలాంటి కామ కోరికలు ఉన్నదానికి ఏమో మనకు 10 lakhs ఇచ్చాడు. వీడు వద్దు, వీడి డబ్బులు వద్దు, మన ముఖం పడేసి వెళ్ళిపోతాం. చిచ్చి, వెళ్ళిపోదాం. ఏం ఆలోచించుకున్నారు? మీరు 10 కాదు కదా, 50 lakhs ఇస్తాను, మాకు అవసరం లేదు. మేము వెళ్ళిపోయి ఒక్కదా వెళ్ళాం. కావాలంటే నీ డబ్బులు నీకు మొహాన కొట్టేస్తా. నో నో నో, నేను ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి తీసుకోవడం అలవాట్లేదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. వాళ్ళిద్దరు ఒప్పుకుపోయినప్పుడు కూడా వాళ్ళిద్దరితో ఒక సీన్ వేసుకున్నారు.
కొంచెం ట్రై చేయండి, పర్వాలేదు. నో ఛాన్స్. కొంచెం ట్రై చేయండి, ఇక్కడ దాకా తీసుకొచ్చి డిస్కౌంట్ చేస్తారా? మీరు ఇద్దరు ఒక మంచి స్టోరీ చెప్తాను, లేచి కూర్చోండి. అమ్మ బాబాయ్ చెప్పండి. Once upon a time, there was two friends. They loved each other, one only girl. But that girl did not like. So what happened last class? Do you know? Don't you know? Foolish story. Don't you mind? So that one boy has appeared before the police officer, but the police officer arrested him. All of a sudden, what happens? ఇది ఒక కళ, నా చిన్నప్పటి కళ కళలో నెరవేరింది.